హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు ప్రయోజనాల కల్పన. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు చాలా ప్రయోజనాలు చేకూర్చిందని ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పూజిత కాన్ఫరెన్స్ హాల్లో విఎస్ దివాకర్ అధ్యక్షతన ఏపీ రెవెన్యూ శాఖ జేఏసీ సభ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇతర కార్యవర్గంతో సమీక్ష నిర్వహించారు. దివాకర్ మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతి చేపడుతున్న ఉద్యమంలో తాము భాగస్వాములు కావడం లేదన్నారు. ఉద్యోగులకు ఇంకా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే అవి నెరవేరుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఒక ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తారని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ శాఖలో అన్ని తరగతులు ఉద్యోగులకు డిప్యూటీ కలెక్టర్ల వరకు పదోన్నతులు కల్పించారని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సుమారు 1,60,000 పైబడి ఉద్యోగాలు కల్పించి ప్రొబేషన్ డిక్లేర్ చేసి శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఏపీవీఆర్ఏ అసిస్టెంట్ల రాష్ట్ర అధ్యక్షులు జి ధైర్యం, ఏపీ రెవెన్యూ కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్ర అధ్యక్షులు జె సూరిబాబు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి జోసఫ్, రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఒక ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.